స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు పితాకో పత్ర ఏ విధంగా రాయాలి అది నేను మీకు నేర్పుతున్నాను. ఇది మీకు క్వశ్చన్లో 3 రకాలుగా ఇవ్వచ్చు. ఉల్లాస్ యాత్ర के लिए, లేక ఫీజు భర్నే के लिए, పుస్తక్ ఖరీదనే के लिए. ఇది ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు అది ఏ విధంగా రాయాలి నేను మీకు రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ మీకు చదవడం రాయడం వస్తే ఆటోమేటిక్ దాని మీనింగ్ కూడా మీకు తెలుస్తుంది. ఆ విధంగా మీరు దీన్ని కంటెస్ట్ పెట్టి రాసుకోవచ్చు. భయపడే అవసరం ఏట్లేదు, చాలా సింపుల్ గా ఉంది. ఇది నేను చదివి వినిపిస్తున్నాను. फर्स्ट एड्रेस विशाखापट्टनम, दिनांक पूज्य पिताजी, सादर प्रणाम. मैं यहाँ कुशल हूँ. आशा है आप सभी वहाँ कुशल होंगे. मैं यहाँ अच्छी तरह से पढ़ाई कर रहा हूँ. यूनिट परीक्षा में अच्छे अंक प्राप्त हुए हैं. हमारे सभी अध्यापक अच्छे हैं. हमारे पढ़ाई का बहुत ध्यान रखते हैं. मेरी चिंता ना करें. आप सब अपना ध्यान रखें. सभी सहपाठी मिलजुल कर रहते हैं. उल्लास यात्रा के लिए, फीस भरने के लिए, पुस्तक खरीदने के लिए 2000 रुपये मनी ऑर्डर के द्वारा भेजने की कृपा करें. पूज्य माता जी को प्रणाम. भाई बहन को मेरी शुभकामनाएं. आपका प्रिय पुत्र बी राजेश. पता बी रमेश, स्टेशन के पास, पार्वतीपुरम, विजयनगरम जिला, आंध्र प्रदेश. విశాఖపట్నం స్టూడెంట్స్ ఎక్కడైతే మీరు ఎక్కడ నుండి మీరు రాస్తారో అక్కడ ఆ ఊరి పేరు దినాంక్ అంటే తేదీ రాస్తారు. పూజ్య పితాజీ అంటే ఇక్కడ పూజ్యనీయులైన తండ్రికి. సాదర్ ప్రణామ్ గౌరవంతో కూడిన నమస్కారం. సాదర్ అంటే ఆదర్ తో కూడిన ప్రణామ్. మై యహా కుశల్ హూ, నేను ఇక్కడ కుశల్ అంటే క్షేమం. యహా అంటే ఇక్కడ, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశా హై ఆప్ సభీ వహా కుశల్ హోంగే, మీరు కూడా అక్కడ క్షేమంగా ఉంటారని అనుకుంటున్నాను, నమ్ముచున్నాను. మై యహా అచ్చి అంటే బాగా, తరహసే పఢాయి కర్ రహా హూ, నేను బాగా చదువుకుంటున్నాను. యూనిట్ పరీక్ష, యూనిట్ అంటే ఇకాయి పరీక్ష, యూనిట్ పరీక్ష. మే అచ్చే అంక ప్రాప్త, అచ్చే అంటే మంచి మార్కులు వచ్చాయి, సాధించాను. హమారే సభీ అధ్యాపక్ అచ్చే అంటే బాగుంది, మా అధ్యాపకులందరూ చాలా మంచి వాళ్ళు. హమారే పఢాయి కా బహుత్ ధ్యాన్ రఖతే హై, మా చదువు గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మేరీ చింతా నా కరే, నా గురించి మీరు చింతించకండి. ఆప్ సబ్ అప్నా ధ్యాన్ రఖే, నా కోసం మీరు బెంగపడకండి, చింతించకండి, మీ అందరు జాగ్రత్తగా ఉండండి. సభీ సహపాఠి అంటే తోటి వాళ్ళు, తోటి విద్యార్థి. మిల్జుల్కర్ రహతే, మిల్జుల్కర్ అంటే కలిసిమెలిసి ఉంటున్నాము. ఇక్కడ ఉల్లాస్ యాత్ర, మీ క్వశ్చన్ లో ఏది ఉంటే ఉల్లాస్ యాత్ర కే లియే రూపాయ భేజనే కే లియే పత్ర లిఖే అంటే అప్పుడు ఉల్లాస్ యాత్ర మాత్రమే రాసి ఇక్కడ 2000 రూపాయ మనీ ఆర్డర్ కే ద్వారా భేజనేకి కృపా కరెంగే. 2000 అంటే 2000. అలా ఫీజు భర్నే అంటే ఫీజు భర్నే రాస్తారు, ఈ 2 వదిలేస్తారు. పుస్తక ఖరీదన అంటే పుస్తక ఖరీదన రాసి మిగతా 2 మీద వదిలేసి 2000 रुपये मनी ऑर्डर के द्वारा भेजने की कृपा करेंगे. ఓన్లీ రూపాయ భేజన అంటే మీరు ఏదైనా మూడిట్లో ఏదైనా ఒకటి రాసుకొని 2000 रुपये మనీ ఆర్డర్ కే ద్వారా భేజన అంటే పంపడం ఈ కృపా కరెంగే, ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదొచ్చినా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మీరు రాసుకోవచ్చు. పూజ్య మాతాజీకో ప్రణామ్, తల్లికి ప్రణామం. భాయ్ బహన్ కో మేరీ శుభకామన అంటే ఆశీస్సులు, చెల్లికి తమ్ముడికి నా ఆశీస్సులు. ఈ విధంగా ఆప్కా ప్రియ, ఆప్కా అంటే మీ యొక్క కుమారుడు పేరు రాస్తారు, ఇక్కడ మీ అడ్రస్ రాస్తారు. ఇక్కడ తండ్రి అడ్రస్ బి రమేష్, స్టేషన్ రోడ్ కే పాస్, పార్వతీపురం, విజయనగరం. అంటే మీ తండ్రి పేరు, మీ పేరు, ఇక్కడ మీ తండ్రి ఎక్కడికైతే మీరు పంపుతారో ఆ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా ఈ క్వశ్చన్ పితాకో పత్ర మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ మీరు చదువుకోండి, తర్వాత దాన్ని కంటెస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది.